చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబం ఇంకా విషాదంలోనే ఉంది. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ మరణంతో ఆ ఇంట్లో ఇంకా విషాద ఛాయలు తొలగిపోలేదు. ఈ నెల 3న చేవెళ్ల దగ్గర బస్సు ప్రమాదం జరిగింది. తనుష, సాయి ప్రియ, నందిని మృతి చెందారు. తాండూరు సమీపంలోని ఎరకంపల్లిలో ముగ్గురు అక్కా చెల్లెలకు ఒకేసారి పెద్ద కర్మ నిర్వహించారు. చాలా బాధేస్తుంది నిజంగా ఈ వార్త చెప్పాలంటే కూడా. ఒకేసారి ముగ్గురు కూతుళ్ళు ప్రమాదంలో చనిపోవడంతో తట్టుకోలేకపోతోంది ఆ కుటుంబం. ఆ ముగ్గురు కూడా ఒకేసారి కర్మకాండలు నిర్వహించాడు ఆ తండ్రి. ముగ్గురు బిడ్డలను తలుచుకొని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంత దురదృష్టం తమకే ఎందుకు వచ్చిందో అంటూ ఆ తండ్రి ఆవేదన చెందుతుంటే చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళాగడం లేదు. తాను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు ఆ తండ్రి. నిజంగా ఆ ముగ్గురు అమ్మాయిలకు అక్కడ చేరుకున్న వాళ్ళంతా నివాళులు అర్పించారు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, స్థానికులు అంతా అక్కడ చేరుకొని ఆ ముగ్గురి ఫోటోలకు చూస్తూ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ గురించి తలుచుకుంటూ ఎంత బాధపడుతున్నారంటే ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి మీరే. ఆ టీవీ స్క్రీన్పై చూస్తున్న ఆ ముగ్గురు అమ్మాయిల ఫోటోలు ఎంత చక్కగా. ఆ ముగ్గురు అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ చేరుకున్నారు. తండ్రి కారు డ్రైవర్, తల్లి గృహిణి, కష్టపడి వాళ్ళని చదివించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఆ ముగ్గురు కూడా ఎంతో పట్టుదలగా చదువుకుంటున్నారు. ముగ్గురు కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టేందుకు పట్టుదలతో చదువుకుంటున్న ఆ ముగ్గురు కూడా మృత్యువు బస్సు ప్రమాదం రూపంలో కబలించింది. ఈ నెల 3న ఆ ముగ్గురిని కూడా హైదరాబాద్లో చదువుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి సరదాగా గడిపి వెళ్ళే ఆ ముగ్గురిని ఆ ఉదయం బస్సు ఎక్కించిన తండ్రి హైదరాబాద్కు వెళ్ళగానే మళ్ళీ ఫోన్ చేయమంటూ తల్లి తండ్రి చెప్పడం, దాంతో ఆ ముగ్గురు కూడా బయలుదేరిన వెంటనే ఆ బస్సు ప్రమాదం మృత్యు రూపంలో వాళ్ళని కబలించింది. ముగ్గురు కూడా ఒకేసారి మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు. అంతకు ముందే నెల రోజుల క్రితం వాళ్ళ అక్క పెళ్ళైంది. అక్క పెళ్ళిలో సరదాగా గడిపి వెళ్ళిన వాళ్ళే కొద్ది రోజుల్లోనే వీళ్ళు ముగ్గురికి ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం. నిజంగా మాటలకు అందని విషాదం అది. ఎంత చెప్పినా ఆ బాధని ఎవ్వరూ తీర్చలేంది. ఆ కుటుంబం యొక్క రోదన ఎవరు కాదనలేంది. చాలా దారుణంగా యాక్సిడెంట్లో ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా ఇంకా శోకసంద్రంలోనే మునిగి ఉంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి చెందిన ఈడిగ ఎల్లయ్య గౌడ్, విఠలదేవి దంపతుల కుమార్తెలు వీరు. ఈడిగ తనుష, ఈడిగ సాయి ప్రియ, ఈడిగ నందిని. ఈ ముగ్గురు అక్క చెల్లెలు చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన సంచలనం రేపింది. ఆ కుటుంబాల్లో ఎవరైతే బస్సు ప్రమాదంలో చనిపోయారో వాళ్ళందరి కుటుంబంలో కూడా ఇది విషాదాన్ని నింపింది. ప్రధాని మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ విషయమైతే పూర్తిగా ఆ కుటుంబంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు, ఎంతో భవిష్యత్తున్న ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా అలా మృత్యువాత పడడం అందరినీ నిజంగా ఏ దిష్టి తగిలిందో ఏమో అంటూ ఆ తండ్రి తన కూతురు గురించి, తన కూతుర్లను తలుచుకొని ఆ కూతుర్లు చనిపోయిన తర్వాత వచ్చిన నష్టపరిహారంతో నా కూతుర్లు వాళ్ళ జీతాన్ని నాకు పంపించారా అంటూ ఆ తండ్రి మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేతో అన్న మాటలు నిజంగా చాలా హృదయ విదారకంగా అనిపించాయి. ఆ ముగ్గురిని తలుచుకొని వాళ్ళు ఏడుస్తుంటే ఆ పిల్లల గురించి చాలా బాధేసింది. ఇవాళ కూడా ఆ ముగ్గురి పెద్ద కర్మకు సంబంధించి బంధువులు, స్నేహితులు, స్థానికులు వచ్చినప్పుడు ఆ ముగ్గురిని తలుచుకుంటూ ఆ తండ్రి స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళతో, తన తోటి విద్యార్థులతో ఆ అమ్మాయిల గురించి మాట్లాడుతూ తలుచుకొని ఏడుస్తుంటే నిజంగా బాధేసింది. చాలా దారుణమైన ఘటన ఇది. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. అంతులేని విషాదం ఇది జీవితాంతం ఒక అంతులేని విషాదంగానే ఆ కుటుంబంలో ఉండిపోతుంది. ఆ ముగ్గురి ఫోటోలకు అలా దండలు వేసి కర్మకాండలు వేస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా దారుణమైన ఘటన ఇది. ఈ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికైనా ప్రభుత్వం లేదా బస్సు డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రోడ్లు కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు కూడా చాలా వచ్చాయి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని, ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో ఈ జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మనకు ఒక గుణపాఠంగా కనబడుతుంది. మొత్తం మీద ఆ బస్సు ప్రమాద మృతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళందరికీ కూడా, కేవలం ఈ ముగ్గురికే కాదు, అందులో చనిపోయిన అందరికీ కూడా ఇవాళ ఒక రకంగా కర్మకాండలు నిర్వహించే రోజు ఇది. సో ఆ రకంగా ఈ ముగ్గురి కుటుంబ సభ్యులు, ఒకే ఇంట్లో
కుటుంబ సభ్యులు కోల్పోయిన ఆ ముగ్గురిని కూడా కర్మకాండలు అలా చేస్తుంటే అక్కడ వచ్చి చూసే వాళ్ళకు కూడా హృదయాన్ని కలిచివేసింది. కర్మకాండల సందర్భంగా తండ్రి వేదనేంటి, తల్లిదండ్రులు ఏమంటున్నారు, చుట్టుపక్కల బంధువులు స్నేహితులు ఏమంటున్నారు, మా ప్రతినిధి దేవిక అక్కడికి వెళ్ళారు, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళందరితో ఒక్కసారి వాళ్ళందరినీ కదిలించారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ బాధ ఏంటో మళ్ళీ తెలుసుకున్నాం. ఈ రోజుకి 11 రోజులు అయిన సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు అయితే ముగిశాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అనేక మంది, అంటే ఆ ముగ్గురు అక్క చెల్లెలకి సంబంధించి స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇలా ఎక్కడెక్కడి నుంచో జరిగింది. చివరి చూపు కూడా నోచుకొని వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫోటో ముందు అయితే పూలు వేసి వాళ్ళ ఆత్మకి మనశ్శాంతి చేకూరాలని కూడా వాళ్ళు ప్రార్థించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్, ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఏం చెప్పలేకపోయాను. తింటున్నారా మరి ఏమన్నా? దురదృష్టం మాకే వచ్చేదా మేడం, అందుకని. కార్యక్రమం అంతా ఎలా జరుగుతుంది బాబాయ్? అంటే మీ ముగ్గురు పిల్లలకి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో అందరు వస్తున్నారు, మీ పిల్లల గురించి అన్నీ అడుగుతున్నారు, మీ పిల్లలు ఎంత బాగా చదివేవాళ్ళు, ఎంతమందికి సహాయం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా అడుగుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ బంధువులు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది రావటం జరిగింది, ఏం చెప్తున్నారు? బాధతోటే అందరు వస్తున్నారు ఇక్కడ. ఈరోజు ముగ్గురు అమ్మాయిలు ఇదైందంటే ఆయనకు చాలా తీరని ఇది. తినడం లేదు ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు. వాళ్ళ బాధ అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ గ్రామంలో కానీ, చుట్టుముట్టు ప్రాంతాల్లో కానీ మేము బంధువులము అందరూ ఎలాంటి జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి తీరని లోటు వాళ్ళది చాలా బాధాకరమైన విషయం ఇది. ఇక్కడికి చాలా మంది కూడా రావడం, చాలా వస్తున్నారు, పోతున్నారు. చాలామంది ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చి పలకరించి పోతున్నారు. వాళ్ళ ఫోటోలు చూసి ఈరోజు వెళ్ళిపోయారు. ఇంతగా ఇక్కడి నుంచి వచ్చారండి. మాది ఎక్మై. మాకు కోడళ్ళు వాళ్ళు, చెల్లెలు, మా చెల్లెలు కూతురులే వాళ్ళు. మా కోడళ్ళు వాళ్ళు ఎక్మై మాది. చాలా మంది రావడానికి పిల్లల యొక్క మంచితనం అమ్మ. దానికి కారణం తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు నేర్పిన పద్ధతితోనే పిల్లలు పోయిండ్రు. అది దేశమంతా మంచి నడక, మంచి సంప్రదాయం అని తెలిసిపోయి దేశమంతా ఇది అయిపోయి పాకిపోయింది. వీళ్ళు మంచి వ్యక్తులు, మంచి పిల్లలు వీళ్ళని. ఏ విధంగా అంటే తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకి ఏ లోటు రాకుండా, అనుభవంత కష్టం తెలియకుండా వీళ్ళు ఉపవాసం ఉండి కూడా పిల్లలకు వాళ్ళు చదువు నేర్పిండ్రు. ఏ కష్టం తెలియనియలే వాళ్ళు ఉత్తకాలు ఉండి కూడా పిల్లలకు చెప్పలేదు. ఏ విధంగా అంటే ఒక కొవ్వొత్తి ఉంటుంది, అది కరిగిపోతా అని తెలిసి కూడా వెలుగునిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు మేము బాధపడినా పర్వాలేదు కానీ మా పిల్లలు వెలుతురులో ఉండాలి, బాగా చదవాలి, సాంప్రదాయమైన పద్ధతిలో ఉండాలని ఆ పద్ధతి నేర్పినందుకే దునియా లోపల ఇంత వెలుగునిస్తున్నారు. వీళ్ళు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బ్రతికిన ఇచ్చటోళ్ళే లేరో కానీ చచ్చిన తర్వాత కూడా ఎంత పేరు వస్తున్నదంటే ఎంత తెలివితేటలు, వాళ్ళ అదృష్టం అని అనుకుంటున్నాం మేమంటే. అది తల్లిదండ్రుల కృషి. అది వాళ్ళ కృషితోనే ఈ పిల్లలు ఇంత వెలుతురు అవుతున్నారు. ఆ తండ్రి ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు తల్లి కూడా ఆ తల్లి కట్టుకోవడానికి బట్టలు లేకుండా కూడా నా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని చెప్పి ముగ్గురు పిల్లల్ని చదవడం ఈ కాలం లోపల ఎంత టెన్షన్ ఉంటుంది. ఒక్క పిల్లలకు చదవడానికినే ఎన్ని అప్పులు చేయవలసి వస్తుంది, ఎంత కష్టపడవలసి వస్తుంది. వాళ్ళ తిప్పలు వాడే భగవంతుని కనుక ఇదంతా భగవంతుని సృష్టి. వాళ్ళు ఇక చాలామంది ఎక్కువ మంచి వాళ్ళు ఎక్కువ భూమి లోపల ఎంటలేరు. తొందర అంటే మంచిదానికి ఇట్లనే ఉన్నది. అందుకే దేవుడు అట్లా తీసుకొని పోయాడు. అది ఒక బాధ ఉన్నది, ఇప్పుడు ఆనందం ఉన్నది. అట్లా ఏం చేస్తాం, ఇంత పేరు తెచ్చుకొని బతుకుతే కూడా వస్తువులేదు కానీ సచ్చి కూడా ఇంత పేరు తెచ్చుకొని ఆనందం ఉన్నది మాకు. ఇప్పుడు తల్లిదండ్రులు అందరికీ చెప్పలేము. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంది ఒకటే అండి, ఏంటంటే ఓకే సరే నా పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు సరే, కానీ చాలా మంది కూడా కొన్ని తమ్నేల్స్ పెడుతున్నారు అంటూ కూడా ఆ తండ్రి ఇప్పుడు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే అంటూ బాధ. తల్లిదండ్రుల దానికి మించిన బాధ లేదు కదా, ఉన్న బాధ దానికి కదా. వాళ్ళు కష్టపడి అంత చేసిన తర్వాత ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నోటి వరకు వచ్చి అన్నం పోతే ఎంత బాధపడతాడు. కష్టం చేసి ఒక స్థాయి లోపల వచ్చింది. వాళ్ళు సమాజం లోపల ఇంకా వెలుగు నింపేది మమ్మల్ని కూడా నడుపుతారు. వాళ్ళు 8 రోజులు చేసి చేసి మాకు అయిపోయింది.
మమ్మల్ని రేపు నడిపే స్థితి లోపల ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది ఏ తల్లిదండ్రులకు కదా. ఆ బాధ తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. ఫిర్బీ వాళ్ళు గట్టి వాళ్ళు ఇంతవరకు ఉండి ఓపికతో ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నారు. చేసేప్పుడు ఇంకా గట్టి వాళ్ళే వారు, అందరికీ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళకి కోఆపరేషన్ ఇస్తారు. అది చాలా అదృష్టమే కాదు, ధైర్యవంతులే వాళ్ళు. అది అందరికీ ఉంటలేదమ్మా, జీర్ణించుకో శక్తి వాళ్ళకి మాత్రం ఉన్నది. ఏదైనప్పటికీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని తప్ప మనం అందరు అదే మీ అందరి ఆశీర్వాదాలతోనే శాంతి కలగాలని ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది పోతున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఇంత చిన్న విలేజ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వదించడానికి వస్తున్నారు మీరు, మంచిగా జరగాలని. అంతకంటే సంతోషం ఏం లేదు కదమ్మా. సరే, అనేక మంది అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే సన్నిహితులు అందరూ కూడా, ఊరి వాళ్ళు కూడా అందరు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? తాండ నుంచి వచ్చినా మేడం. ఏమవుతారండి? మా ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్ అంటే ఈ వార్త తెలిసినప్పుడు నిజంగా అసలు జీర్ణించుకోలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేది తీరని బాధ అది. అవును మేడం, అయితే ఈ సంఘటన జరిగింది చాలా విషాదకరము. ఈ విషయం తెలిసిన వెంబడే మేము చెవుల్లోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆ బాడీలు తీసుకొచ్చి ఈ దహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చాలా ఈ ఒక తండ్రికి తీరని లోటు ఇది. ముగ్గురు ఒకటే కుటుంబంలో చనిపోవడం చాలా పెద్ద మనస్తాపంతో ఉన్నాడు ఆయన. మరి చేతికి వచ్చిన పిల్లలు మంచి ఎడ్యుకేటర్స్, చదువుకున్నారు, మంచిగా ఎంతో అల్లారుముద్దుగా వేసుకున్నాడు ఆయన. అటువంటి శత్రువు కూడా ఎటువంటి బాధ రాకూడదు. ఆయన పోవడం, ఆయన తీరని లోటు పిల్లలు లేకపోవడం అనేది ఆయన జీవించి కూడా జీవోత్సవంలో ఉన్నాడు. ఇప్పుడు చాలా బాధతో ఉన్నాడు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మేడం, ఈ మన రోడ్లు బాగలేని కారణంగానే ఇటువంటి యాక్సిడెంట్ జరిగి ఇటువంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రాజకీయ నాయకులు ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏ మినిస్టర్లు చేసినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు జంప్ అయ్యి వాళ్ళ స్వప్రయోజనాలకు బాగుపడడం కోసం చేసుకుంటున్నారు. కానీ ఒక తాండూరు ఈ ఇట్లా చిన్న 100 కిలోమీటర్ దూరం రేంజ్ మన రాష్ట్ర రాజధానికి 100 కిలోమీటర్ దూరం ఉన్న రోడ్డు బాగా చేయలేక ఈ వంపులు టొంపులు పెట్టి 20-30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలుగా చేసి కూడా వాళ్ళు ఏం చేయలేక మినిస్టర్లు చేసినారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవుతారు, ఆ పార్టీ నుంచి ఆయన వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దీని మీద కొంచెమన్నా రోడ్డు గురించి పట్టించుకుంటే ఇది జరిగిపోయి ఉండేది కాదేమనిపిస్తుంది. ప్రతి నెలకు ఒకసారి, ప్రతి రోజు ఒకసారి 2-3 యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి రోడ్డు మీద. ఈ పార్టీలు జంప్ అయ్యి వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడం కాదు. రోడ్డును మంచిగా చేయండి, తాండూరును బాగుపరచండి, మీ ధ్యేయంగా పెట్టుకోండి. ముందు రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోతే ఈ ఒక్క చిన్న ఎడ్యుకేషన్ కొరకు మేము హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఈ రోడ్లు బాగుంటే తాండూరు కాలేజీలు ఉండేటి, పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. తల్లిదండ్రులు అన్ని సంసారాలు హైదరాబాద్ పెట్టుకొని రవాణా వ్యవస్థ చేసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రోడ్లు జరగకపోవడమే మన తాండూరు దరిద్రం. ఇది జరిగి 11 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా తరచూ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒకరో ఇద్దరు మరణిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దాకా వెళ్తున్నా కూడా ఇంకా రోడ్లు శాంక్షన్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా మరమ్మతులు కూడా చేయలేదు అంటే దానికి గల కారణం ఏమంటారు? ఒక్కటండి, వాళ్ళ మీద వీళ్ళ మీద దుబ్బుకుంటా. మొన్న విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పినారు, నేను అది చేసిన ఇది చేసిన. ఆయన ఉన్నప్పుడు శాంక్షన్ చేసినప్పుడు ఎందుకు దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాడు? ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు? 2 సంవత్సరాల నుంచి మోదీ నుంచి శాంక్షన్ తెప్పించి సెంట్రల్ పని అని చెప్పవచ్చు కదా. అన్ని క్రాసింగ్ చేయక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు? మీరు మీ స్వప్రయోజనాలే చూసుకుంటున్నారు, కానీ మన రాష్ట్రం గురించి కానీ మన ఊరి గురించి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి అంతటి కారణం ఈ రాజకీయ నాయకులేనండి. 20 ఏళ్ళు గెలిచి కూడా తాండూరు నుంచి మస్తు సలాహం పొందినారు, బిల్లులు లేపుకున్నారు, తిన్నారు. ఎవరు ఏం ప్రయోజనం లేదు తాండూరుకు. తాండూరు ప్రజలు వాడుకొని వాళ్ళు బాగుపడ్డారు. సో ఏదైతే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయో అవన్నీ కూడా కేవలం రోడ్డు కారణంగానే అంటూ కూడా బంధువులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. బంధువులే కాదు, ఊరు జనాలు కూడా ఇదే అంటున్నది కూడా మనం గతంలో కూడా వినడం జరిగింది. ఆ రోడ్డు అనేది ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలని బలి తీసుకుంది, ఇంకా ఎంతమందిని తీసుకుంటుందో కూడా తెలియదు. కాబట్టి వెంటనే రోడ్డుకి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ వచ్చాయో అవన్నీ కూడా వెంటనే రోడ్డు మరమ్మతు చేసినా లేకపోతే ఎక్స్టెన్షన్ చేసినా ఈరోజు ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు అంటూ కూడా ఊరికి సంబంధించిన ప్రజలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఈరోజు 11 రోజుల కార్యక్రమం కారణంగా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒకటి, ఇంకా తల్లి ఆ తండ్రి కూడా ఇప్పటికి కూడా దాని నుంచి తేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తీరని బాధలో ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా లేదు వాళ్ళు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు అనే విధంగా ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు అంటే మనం చూడొచ్చు వాళ్ళు ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది కూడా. మరి దీనికి సంబంధించి మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, తాండూరు.